ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోలే అసమర్థులు రా మేము. మమ్మల్ని క్షమించరా. సంధ్య, బయలుదేరదాం పద. బాబు రా వెళదా. బాబు ఈ రూపాయి ఈ బాక్స్ లో వేయమ్మా. ఎందుకు మమ్మీ? ఇది పేద రోగుల సహాయ నిధి బాబు. అందరూ తలో రూపాయి ఇందులో వేస్తే బోల్డ్ అని డబ్బులయ్యి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. మమ్మీ కింద దించు. అంకుల్ అంకుల్, ఈ డబ్బులతో అంకుల్ని కాపాడండి. హలో, బాలు చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్ సిద్ధుకి యాక్సిడెంట్ అయిందిరా. వాడిని మెడిసిటీ హాస్పిటల్లో జాయిన్ చేసాంరా. చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. చాలా సీరియస్ గా ఉందిరా. 2 గంటలు ఆపరేషన్ చేయకపోతే బతకడని డాక్టర్లు చెప్తున్నారా. అలాగా? ఆపరేషన్ కి 4 లక్షల వరకు అవుతాయి అంటరా. 4 లక్షలా? రే, స్నేహం అనేది నువ్వు నమ్మితే నా ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అవుతాడరా. అలాంటి ఫ్రెండ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఫ్రెండ్షిప్ కుందనుకుంటే నువ్వెంత సహాయం చేయగలిగితే అంత. ఆఖరికి 1 రూపాయి అయినా సరే తీసుకుని హాస్పిటల్కి వచ్చేరా. డోంట్ వరీరా, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. మీ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పని చెప్పు. టైం లేదు, త్వరగా వచ్చేరా ప్లీజ్. మేము కూడా మా తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్స్ చేస్తారా. హలో, నేను చెట్టి పాడుతున్నాను. ఏంటయ్యా ఇక్కడే ఉంచారు? అది కాదు సార్, మా ఫ్రెండ్స్ కి ఎన్ని ఫోన్లు చేస్తే లాభం ఏంటయ్యా? మనీని చూసి ఎలా ఉంటారే తప్ప అవసరంలో అయ్యో అనేవాడు ఎవడు ఉండడు. సార్, ఈ ప్రపంచంలో స్నేహం అనేది బతుకుంటే మా సిద్ధుని మేము బతికించుకుంటాం సార్. తెలిసిన వాళ్లే తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు వచ్చి మీకు ఎలా హెల్ప్ చేస్తారయ్యా? సార్, అందరూ దేవుడిని నమ్ముతారు,
మేము స్నేహాన్ని నమ్ముతున్నాం. కొంచెం టైం ఇవ్వండి సార్. ఎవరూ రాకపోతే మీరు గంటేసేలోపే మేమే తీసుకెళ్ళిపోతాం. ప్లీజ్ సార్. ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. మన సిటీకి మనకు దగ్గర ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బాలు అంటే ఎవరు? నేనేనండి. మీ ఫ్రెండ్ చావు బతుకులో ఉన్నాడని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. సమయానికి నా చేతిలో ఇదే ఉంది, ఉంచండి. పర్వాలేదు, మీ ఫ్రెండ్కి ఏం కాదు. వస్తానండి. ఆకృతి కర్ణుడే తెచ్చరా, స్నేహితం కోసమే జీవితం ఇచ్చెరా. చెలిమిపై ప్రేమతో తను మరల పుట్టేనురా, ప్రతి ఒక్క మిత్రుడు అతని అంశేనురా. మనసులో మమత గంగలా ఉబికి ఇచ్చులే సర్వము, ఆయువే పెంచు అమృతం తెచ్చు చల్లని స్నేహము. స్నేహం 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 స్నేహం. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్రెండ్ని బతికించారు. మీ ఫ్రెండ్ని బతికించింది నేను కదయ్యా, మీ స్నేహం. ఫ్రెండ్షిప్ అర్థం చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. బాబు బాలు, ఇంతకాలం నీ స్నేహితుల కోసం కన్న తల్లిదండ్రులనే కాదంటున్నావని నేను అపార్థం చేసుకున్నాను. నా కుటుంబం అని చెప్పుకోవటానికి రక్త సంబంధం కావాలి, నా మతం అని చెప్పుకోవటానికి ఒక జాతి కావాలి, నా వాడు అని చెప్పుకోవటానికి ఒక మంచి మనిషి కావాలి. ఒక మంచి స్నేహితుడు మనకుంటే మన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి కొన్ని వందల మంది మనం వెనుకుంటారని మీరు నిరూపించారు బాబు, నిరూపించారు. ఒరే వాసు, నిజం చెప్పరా. అందరూ దేవుణ్ణి పూజిస్తారు, నువ్వు మీ నాన్నని పూజిస్తున్నావు. అలాంటి నిన్ను మీ నాన్న ఎందుకు దూరం చేసుకున్నాడు రా? వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పి నమ్మించాలి? అడిగి నిన్ను బాధ పెట్టావా? నేను ఇంక మిమ్మల్ని మోసం చేయలేను, నిజం చెప్పేస్తాను. ఏంటా నిజం? పెద్దవాళ్ళు ఎందరికో ఫైనాన్స్ చేసి ద గ్రేట్ ఫైనాన్షియర్ కోనసీమ అప్పలనాయుడే మా నాన్నగారు. మరి అంత కోటేశ్వరుడి కొడుకు పుట్టి ఆయనకి నీ గొడవ వచ్చిందని నమ్మలేకపోతున్నారా? యా, నమ్మాలి. లాకర్లో ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క పెట్టమన్నారు. అది క్యాషియర్ చేయాల్సిన పని నేను చేయడం ఏంటి అన్నాను. నాన్నగారికి కోపం వచ్చింది. మాట పెరిగింది, కట్ చేస్తే ఇక్కడ ఉన్నాను. ఏమైనా సరే ఈసారి స్వయంగా నాన్నగారే వచ్చి తీసుకెళ్లేంత వరకు నేను వెళ్ళను.